హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సీ గ్రూప్ 2 నుండి ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే విడుదలైంది. ప్రిలిమ్స్ రిజల్ట్ అయిన తర్వాత మనం మెయిన్స్కి కొన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసినట్లయితే మనకి 7 టైప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇందులో ఉన్నాయి. ఏంటి, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, డిప్యూటీ ఛాన్సలర్ అవ్వచ్చు, అసిస్టెంట్ లేబర్ అవ్వచ్చు, అసిస్టెంట్ రిజిస్టర్ అవ్వచ్చు, ప్రొబేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు. ఇలా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి ఇవి ఉన్నాయి. ఈ ఒక్కొక్క మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనకి 7 పోస్టుల గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలిసినట్లయితే ఏ పోస్ట్ మనం ఇచ్చుకుంటే బాగుంటుంది అనేది మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. అందువల్ల ఈరోజు నేను డిప్యూటీ తహసీల్దార్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్యూటీ తహసీల్దార్ చూసినట్లయితే మనకి జోనల్ పోస్టు, అందువల్ల ఇక్కడ చూడండి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అలా ఉన్నాయి. టోటల్ మనకి ఓవరాల్గా 114 పోస్టులు ఉన్నాయి ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో. అలా చూసినట్లయితే జోన్ 1కి గ్రాండ్ టోటల్ చూసినట్లయితే 38, అలాగా ఒక్కొక్క కేటగిరీ వైజ్కి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇది జోనల్ వైజ్ పోస్ట్ కాబట్టి మీకు మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది మీరు చూసుకోవాలి. ఇక డిప్యూటీ తహసీల్దార్ జాబ్ ఎలా ఉంటుందని చూసినట్లయితే ఇది ఎవరు ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది చాలా బాగుంటుందని చాలా ఎక్కువ మంది చెప్తారు. ఇందులో పాజిటివ్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుందాం. ఇందులో మనకి సివిల్ డ్యూటీ అంటారు, నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీ అంటారు, స్పెషల్ డ్యూటీ అంటారు, నెక్స్ట్ మండల్ డ్యూటీ అంటారు. ఇలాగా డిప్యూటీలో సింపుల్గా నేను డ్యూటీ అంటున్నానండి. అలాగే మనకి డ్యూటీ అంటే డిప్యూటీ తహసీల్దార్. ఇక మనకి ఈ డ్యూటీ అనేది ఏంటంటే మండలానికి బాస్ అండి. అంటే మండలంలో జరిగే అన్నిటికి తనే బాస్గా ఉంటాడు. అదేవిధంగా ఇతని యొక్క విధులు చూసినట్లయితే మనకి పాస్బుక్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే రెవెన్యూకి సంబంధించిన కావచ్చు. అంటే ఈ పోస్ట్ అనేది ఏంటంటే ప్రజాసేవలో ఎక్కువ ఉంటారు. ఎవరైతే ప్రజాసేవ ఎక్కువ చేయాలనుకుంటున్నారో, ప్రజల మధ్యన ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది బాగుంటుంది ఈ జాబు. ఇక చూసినట్లయితే పాజిటివ్ ఏంటంటే ఇది ప్రజల్లో గుర్తింపు వస్తుందండి. ప్రజల్లో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుంది. దీని యొక్క వీక్నెస్ పాయింట్ చూసినట్లయితే మనకి నెగిటివ్ పాయింట్స్ చూసినట్లయితే మనకి దీనికి ఆఫీస్ టైమింగ్ అనేది పర్టికులర్గా ఉండదండి. ఎందుకు అంటే మనకి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరదలు వచ్చాయి, లేకపోతే తుఫాన్లు వచ్చాయి, అలాంటి టైంలో పర్టికులర్గా నేను 9 to 5 లేకపోతే 10 to 5 జాబ్ చేస్తానంటే కుదరదండి. అప్పుడు మనకి కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా వీళ్ళు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి పర్టికులర్గా ఆఫీస్ టైమింగ్స్ ఉండవు. కొన్ని సిచ్యువేషన్ ఉంటాయి. మరి జనరల్ కేసులో మీకు ఎలా ఉంటుందంటే 10 to 5 ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్ పర్టికులర్గా ఉండదు. నెక్స్ట్ వర్క్ ప్రెజర్ కూడా చిన్నకి ఎక్కువ ఉంటుందండి. మిగతా ఎందుకంటే మనకి ఈ రెవెన్యూకి సంబంధించి కావచ్చు, 1B కావచ్చు, ఈ పాస్పోర్ట్ మనకి ఏంటంటే పట్టాదారు పాస్బుక్ అంటారు, 1B అంటారు. ఇలాంటివన్నీ కూడాను ఎక్కడ జరుగుతాయి అంటే మనకి తహసీల్దార్ ఆఫీసులోనే జరుగుతాయి. అదేవిధంగా మనకి ఫ్యామిలీ లైఫ్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం. ఇక్కడ డ్యూటీలో వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. అదే అంటే వర్క్ ప్రెజర్ వల్ల ఫ్యామిలీ కూడా కొంచెం డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటాము అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. నేను ఫ్యామిలీ లైఫ్ ఈ లైఫ్ని కొంచెం ఇక్కడ ఎందుకంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఆ వర్క్ ప్రెజర్ని మీరు తట్టుకొని ఉండగలుగుతారంటే మీకు ఇది వెల్ అండ్ గుడ్ జాబ్ అండి. అదేవిధంగా దీనికి రిమోట్ ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మండలానికి ఒకరు ఉంటారు. మీకు రిమోట్ ఏరియాలో ఈ తహసీల్దార్ జాబ్ వచ్చింది అనుకోండి, ఆ రిమోట్ ఏరియాలో మీకు ఏముంటుంది, మీ పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చుకోవాలన్నా, లేకపోతే ప్రాపర్గా స్పోర్ట్స్ అథారిటీ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఏమవుతాయంటే పిల్లలు సరైన ఎడ్యుకేషన్ని మీ దగ్గరలో ఉన్న స్కూల్స్లో, కాలేజెస్లో చదివించుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఎప్పుడు మీరు రిమోట్ ఏరియాలో జాబ్ చేసినప్పుడు. ఓకేనా, అలాంటివి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అధికారాలు చూసినట్లయితే మీకు ఎంఆర్ఓ ఆఫీసులోని, నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించిన ప్రతి రెవెన్యూ అధికారం అంతా మీ చేతుల్లో ఉంటుందండి. అదేవిధంగా మీకు ఏంటంటే ఆఫీసులో మీ కింద చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ మీరే సూపరింటెండెంట్గా ఉంటారండి. నెక్స్ట్ తహసీల్దార్లో మనకి ఏముంటుందంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఇన్ కేస్ తహసీల్దార్గా జాబ్ సెలెక్ట్ అయినైతే మీకు
ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మీకు ట్రైనింగ్ అనేది 52 వీక్స్ అంటారండి. 52 వీక్స్ లేదా 13 నెలల్లో మీకేముంటుందంటే ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మీకు ఆ ట్రైనింగ్లో ఫుల్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా ఆ 13 మంత్స్లోనే మీరు ఆఫీస్లోనే వర్క్ చేయవలసి వస్తుంది. అంటే డిఫరెంట్ ఫీల్డ్లో మీరు డిఫరెంట్ ఫీల్డ్లో అంటే తహసీల్దార్ ఆఫీస్లోనే మీరు ఒక్కొక్క దగ్గర మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 1 మంత్ ఒక దగ్గర, 1 మంత్ ఒక దగ్గర. ఎందుకంటే మీకు కంప్లీట్ ఐడియా రావడం కోసమే, ఆ అవగాహన కోసం మీకు ఏం చేస్తారంటే 1 మంత్ ఒక దగ్గర, 1 మంత్ ఒక దగ్గర, అలాగే మీకు కంప్లీట్గా మీకు జాబ్ అనేది మీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్లో కూడా మీకు ఫుల్ మంత్ శాలరీ ఇస్తారు, మీకు ప్రాబ్లం లేదు. ఇక ప్రమోషన్స్ ఎలా ఉంటుంది? ప్రమోషన్స్ చూసినట్లయితే మీరు డిప్యూటీ తహసీల్దార్ నుండి మీరు ఎంఆర్ఓకి ప్రమోట్ అవ్వచ్చు. ఇప్పుడు డీటీ నుండి ఎంఆర్ఓకి పోస్ట్కి వెళ్ళడానికి మీకు 5 years టైం పడుతుంది. ఎంఆర్ఓ నుండి ఆర్డీఓకి వెళ్ళడానికి 12 years మీకు ఎక్స్పీరియన్స్. 12 years టైం ఉంటే మీకు ఏమవుతుందంటే ఆర్డీఓకి వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్యూటీ తహసీల్దార్ నుండి ఆర్డీఓకి వెళ్ళాలంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 17 సంవత్సరాలు. ఎందుకు అంటే మీరు ఏంటంటే ఫస్ట్ డిప్యూటీ నుండి వెళ్ళచ్చు. డిప్యూటీ తహసీల్దార్ నుండి ఎంఆర్ఓకి వెళ్ళడానికి 5 years పడుతుంది. ఎంఆర్ఓ నుండి ఆర్డీఓకి వెళ్ళడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఓవరాల్గా మీకు ఎన్ని సంవత్సరాలు అంటే డీటీ నుండి ఆర్డీఓకి వెళ్ళాలంటే మీకు 17 years పడుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరి కొంచెం తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా డీటీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ, జేసీ ఇక్కడ వరకు మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు సివిల్ ఏం చెప్పాను, సివిల్ డ్యూటీ ఉంటుంది, ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది, అదేవిధంగా స్పెషల్ డ్యూటీ ఉంటుంది అన్నాను. ఇప్పుడు సివిల్ డ్యూటీ గురించి మనం చూసినట్లయితే సివిల్ డ్యూటీ అంటే మనకి సివిల్ డిప్యూటీ తహసీల్దార్ మనకి వీళ్ళు ఏం చేస్తారంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే పంటలు వేస్తారు కదా, ఆ పంటల గురించి కానీ, లేకపోతే రేషన్ కార్డ్ ఇష్యూస్ కానీ, నెక్స్ట్ బడ్జెట్ గురించి కానీ, ఇలా అంటే మీకు ప్రజలతో సివిల్ అంటే ఏం లేదంటే ప్రజలతో మీకు ఎక్కువ అందుబాటులో ఉంటారండి వీళ్ళు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఆ మండలంలో ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సి వీళ్ళకి బాధ్యత ఉంటుందండి. అదేవిధంగా చూసినట్లయితే మీకు ఎలక్షన్ డ్యూటీ అన్నాను. ఎలక్షన్ డ్యూటీ చూసినట్లయితే వీళ్ళకి ఎన్నికల విధుల్లోనే ఎక్కువ ఎలక్షన్ టైంలోనే వీళ్ళకి ఎక్కువ విధులు ఉంటాయండి. మీకు రెగ్యులర్ శాలరీ కూడా వీళ్ళకి ఇవ్వరండి. 2-3 నెలలు కలిపి ఒకేసారి శాలరీ కూడా వస్తుంది. ప్రజలకి అందుబాటులో వీళ్ళు ఏంటంటే తక్కువ ఉంటారు, ఎలక్షన్ విధుల్లో ఎక్కువ ఉంటారు. ఎలక్షన్ టైంలో వీళ్ళే ఎక్కువ ఉంటారండి. ఆ బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసే దీన్ని అన్నింటిలో వీళ్ళే ఎక్కువ ఉంటారు ఎలక్షన్. కాబట్టి వీళ్ళకి ఏమన్నారంటే ఎలక్షన్ డ్యూటీ అంటారు. వీళ్ళకి యంగ్ ఏజ్లో ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడాను చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇదేంటి జోనల్ పోస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 జిల్లాలకి Zone 1 అని అంటే Zone 1 ఏమొస్తుంది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ జోనల్ వైజ్గా మనకు పోస్ట్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ Zone 1లో జాబ్ వచ్చిందనుకో, ఈ 3 జిల్లాల్లో ఏదో ఒక మీరు మండలంలో మీరు వర్క్ చేయవలసి వస్తుంది. తర్వాత ఇది ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ మంచి అథారిటీగా ఫీల్ అవుతారు. అయితే కొంచెం వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మండలానికి మీరే బాస్ అండి. మండలానికి మీరే మీ అండర్లో చాలా వర్కులు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ డిప్యూటీ తహసీల్దార్ చేసుకుంటే మీకు శాలరీ కూడా చూసినట్లయితే శాలరీ కూడా మంచిగా వస్తుందండి. గవర్నమెంట్ వెహికల్ కూడా ఉంటాయి ఈ తహసీల్దార్కి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే శాలరీస్ చూసినట్లయితే శాలరీస్ అనేవి మంచిగా వస్తాయండి. నెక్స్ట్ ఇది ఓవరాల్గా ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్ గురించి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేస్తాను. ఇది మీరు చాలా ఎక్కువ మందిని ఫస్ట్ చూజ్ చేసుకుంటారండి. పీస్ఫుల్గా కంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఉంటుంది, కానీ ఎక్కువ మంది ఒక జనాల్లో ఉండాలి, ప్రజల సేవలు చేయాలి అనే దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆప్ట్ చేసుకోండి. మంచి పోస్ట్ అండి ఇది. సో ఇది ప్రజల్లో గుర్తింపు వస్తుందండి. కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. జై హింద్.